అనంతపురం జిల్లా సెంట్రల్ యూనివర్సిటీ వద్ద భూ వివాదం నెలకొంది. యూనివర్సిటీ అధికారులు, రెవెన్యూ వారు కుమ్మక్కై రైతుల భూముల్లో చొరబడి కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇవాళ యూనివర్సిటీ వద్ద జరుగుతున్న కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను రైతులు అడ్డుకున్నారు. అసలు యూనివర్సిటీకి ఎక్కడ హక్కు ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. సుమారు 100 ఏళ్లుగా తాము భూమి హక్కుల్లో ఉన్నామని తూర్పు దిక్కున రాస్తా ఉందన్నారు. అయితే ఆ రాస్తాను దాటి వచ్చి కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నారని తాళంకి కృష్ణమూర్తితో పాటు ఇతర రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడికి వచ్చిన యూనివర్సిటీ అధికారులతో వారు వాగ్వివాదానికి దిగారు. అటు అధికారులు సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఒక రిటైర్డ్ పోలీస్ అధికారిని పెట్టుకొని రైతులను బెదిరిస్తూ వారి భూముల్లో కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నారని న్యాయవాది సత్యనారాయణ రెడ్డి ఆరోపించారు. ఇక్కడ కాంపౌండ్ వాల్ నిర్మించి షాపింగ్ కాంప్లెక్స్లకు అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకోవాలన్న కుట్ర జరుగుతుందన్నారు. రెవెన్యూ అధికారులు సైతం దీనిని ఆపివేయాలని ఆదేశించినా వారు మాత్రం దౌర్జన్యంగా ఇలా చేస్తున్నారని రైతులు వాపోయారు. పిల్లలు 5 ఏళ్ళ పిల్లలు 10 ఏళ్ళ పిల్లలు ఆట పని ఆట కాదు సార్. భూమిలోన ఇల్లు నాది ఇల్లు నాది ఉప్పాట ఆడేటప్పుడైతే ఇల్లు నాది అనుకుంటున్నాం. ఇది ప్రభుత్వము సర్వే స్వాతంత్రం వచ్చిన తర్వాత చేసిన మ్యాప్లు ఇవే. అకార్డింగ్ టు ద సర్వే ఈ మ్యాప్ల ప్రకారము మాకు తూర్పున రోడ్డు ఉంది. మేమేమంటున్నాం ఒకసారి వినండి. డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళు నిన్న కూడా రెవెన్యూ వాళ్ళు అడిగితే మాకు తూర్పున రోడ్డు ఎంతవరకు వస్తారో అంతవరకు వదలండి. అది ఈ రోజు ముందుకు వచ్చింది, ఈ రోజు ఎనికిపోయింది అనేది ఒక రోజు కాదు కదా, కొలతలు కదా, సర్వే నెంబర్ కొలతలు. ఇది సరే సార్, మేమేమంటున్నాం ఇప్పుడు 100 సంవత్సరాలు మీ పోరాటము రైతుల మీద మీ పోరాటం ఉంటుండే. నేను చెప్పండి, ఇప్పుడు రైతులు 45 ఎకరాలు రైతుల మీద పోరాటం ఇచ్చారో దాని ప్రకారం మా కాంపౌండ్ దానికి కొంతమంది రైతులకి అబ్జెక్షన్ ఉంది. నేను తహసీల్దార్ గారిని రమ్మన్నాం. ఆయన వచ్చిన తర్వాత సర్వే స్టోన్స్ దౌర్జన్యంగా ఎందుకన్నా తహసీల్దార్ చెప్తారు. తహసీల్దార్ గారు చెప్తారు. మీకు పూర్తి వివరాలు తెలియదు, మాకు తెలియదు. ఆయన వస్తారు. దౌర్జన్యంగా ఎందుకు జంతులూరు సెంట్రల్ యూనివర్సిటీ మా పొలం వచ్చేసి 100 సంవత్సరాలు పైగా దీని చరిత్ర ఉంది. దీని మా వంశీకులు తాళంకి కొండప్ప, వాళ్ళ నాన్న తాళంకి పెద్దప్ప, మా నాన్న వచ్చేసి తాళంకి కృష్ణమూర్తి. తర్వాత మాకు తాళంకి కృష్ణమూర్తి వీళ్ళు 4 అన్నదమ్ములు. వీళ్ళందరికీ భూములు హక్కులు ఉన్నవి. తర్వాత ఈ 250/2 సర్వే నంబరు. ఈ తర్వాత ఇది మాకు రోడ్డు ముందర తూర్పున మాకు రోడ్డు ఉన్నది. మాకు ఈ ఓల్డ్ విలేజ్ మ్యాప్ ప్లాన్ మార్కుడు రస్తా అని దీనికి పేరు కూడా ఉంది. దీన్ని వీళ్ళు ఉల్లంఘించి మాకు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి కూడా దీన్ని సర్వే చేయలేదు. కానీ మాకు రోడ్డు అనేది మాకు ప్లాన్ మార్కు రోడ్డు రస్తాకు మూసివేసి వీళ్ళు చర్యలు చేపట్టినారు. మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. దీన్ని విన్నవించుకోవడం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జంతులూరు వైస్ ఛాన్సలర్ గారికి విన్నవించుకోవడం ఏమనగా, మా పొలమునకు ప్లాన్ మార్కుడు రస్తాను మూసివేసే అధికారము మరియు ఆక్రమించే అధికారం ఎవరికి అధికారం మాకు ఎవరికీ లేదు. కానీ మాకు ఉన్న రస్తాను సెంట్రల్ యూనివర్సిటీ యాజమాన్యం దౌర్జన్యంగా మూసివేసి అడ్డుగోడ కట్టడము అన్యాయము. సదరు రస్తాకు ప్రక్కన భూములున్న రైతు తన భూమిలోకి వెళ్ళడానికి సరైన దారి లేక ఇబ్బంది పడుతున్నారు. కానీ మేము విన్నవించుకున్నాము, అయ్యా కాంపౌండ్ వాళ్ళు కట్టద్దు అని చెప్పేసి మేము విన్నవించుకున్నాము. ఇది మేము కలెక్టర్కు అర్జీ అంటే దాన్ని ఏమంటారు PGRS కింద మేము 24 ఫిబ్రవరి 26లో మేము అర్జీ పెట్టుకోవడం జరిగినది. వాళ్ళు సదరు ల్యాండ్ బుక్కరా సముద్రంకు తెలిపినారు సర్వేర్కు. మా డిమాండ్ మా భూమి ముందర రస్తాను పునరుద్ధరించవలసిందిగా MRO గారిని, కలెక్టర్ గారిని, తర్వాత యూనివర్సిటీ వాళ్ళని విన్నవించుకోవడం అయినది. మాకు ఈ రస్తా
మాకు వాళ్ళ ఒక్క ఇంచు కూడా మాకు అవసరం లేదు. కానీ పూర్వం నుంచి ఉన్న రస్తాను పునరుద్ధరించవలసిందిగా కోరుతున్నాము. ఈ రస్తా వచ్చేసి గ్రామస్తులందరికీ కూడా కొత్త రస్తా ఇబ్బందికరంగా ఉన్నది. పాత రస్తా పునరుద్ధరించినచో ఏ రైతుకు ఇబ్బంది ఉండదు. కనీసం 30-40 మంది రైతులకు ఇబ్బంది అవుతున్నది. వాళ్ళకు నోరు మూపించి మీ దగ్గరికి రాలేదు కదా, మీరు ఎట్లా వస్తారు అని దౌర్జన్యం చేస్తున్నారు. మాకు వచ్చేసి ఇక్కడ ఈ స్థలములో రూములు కట్టి బాడిగలు ధనార్జన ఇవన్నీ చేయడానికి మనసు ఎట్లా వచ్చిందో తెలియదు. కానీ 500 ఎకరాలు ఉండగా దాహము తీరలేదు వీళ్ళకి. రైతుల మీదకి వచ్చి రైతుల మీద దౌర్జన్యం చేసి కదం తొక్కుతున్నారు. ఇది కాంపౌండ్ వాళ్ళు నిలబెట్టమని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్పినా కూడా మా నోటీస్కి రాలేదండి, మేము నిలబెట్టము అంటున్నారు. ఇది దౌర్జన్యంగా మేము భావిస్తున్నాము. తర్వాత మాకు సహోదరులు సత్యనారాయణ గారు కూడా చెప్పవలసిందిగా కోరుతున్నాం. నా పేరు సత్యనారాయణ రెడ్డి, న్యాయవాదిని. తల్లంకి రత్నమయ్య గారు మాకు మిత్రులు. అయినా న్యాయ సలహా కోసం నా దగ్గరికి వస్తే నిన్న వచ్చాము, ఎంఆర్ఓ గారిని కలిసాము. జరిగింది ఏంటంటే 250 సర్వే నంబర్లో వీళ్ళ భూమి ఎదురుగా చెక్కుబంది తూర్పున రోడ్డు అని ఉంది. గత 100 సంవత్సరాల నుంచి ప్లాన్ మార్కుల్లో రోడ్డు అని ఉంది. కానీ ఈ రోడ్డు వేసేటప్పుడు యూనివర్సిటీ వాళ్ళు కాంట్రాక్టర్ కుమ్మక్కయ్యి పాత రోడ్డును వదిలిపెట్టి దానికి మళ్ళీ 4 అడుగులు వదిలిపెట్టి అవతల పక్కన తార్ రోడ్డు వేసినారు. అప్పుడు దాకా బాగుంది. అంతా అయిపోయిన తర్వాత ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు కుమ్మక్కయ్య ఏం చేసినారంటే, వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళ స్థలం ఎంత ఉంటే అంత వాళ్ళు కాంపౌండ్ కట్టుకోనికి వాళ్ళకి హక్కు. కానీ రోడ్డు ఆ తార్ రోడ్డు యువతలో 4 అడుగుల మట్టుకే యూనివర్సిటీ దాకా భూమి వస్తుంది. వాళ్ళు ఏం చేసినారు, ఈరోజు మొత్తం పాత రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు అవతల దాకా ఈ భూమి పుక్కన కాంపౌండ్ కడుతున్నారు. మొత్తం కాంపౌండ్ కడితే ఏమైతుంది, మొత్తం ఆ భూమిలో 8 మంది భాగాలు, వీళ్ళంతా అన్నదమ్ములు అందరూ. ఆ రైతులు బయటకు వచ్చేకి ఎక్కడే కానీ స్థలం లేదు. ఈ విషయం వాళ్ళ దృష్టికి తీసుకోపోతే మీ 8 మందికి కలిసి ఒక చోట 12 అడుగులు ఇస్తాము అంటారు. వాళ్ళు ఏం దక్షిణకి ఇస్తున్నారా? మాకు అర్థం కాలే. సార్ మేము యాజ్ పర్ రికార్డు ప్రకారం చట్ట ప్రకారం పోండి, ఇది పాత రోడ్డు, మాకు తూర్పున రోడ్డు ఉంది, మీరు చేయొద్దంటే ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్, వాళ్ళు ఆఫీసర్గా పెట్టుకున్నారంట. ఆయన ఏం చెప్తాడు, మీకు ఎంఆర్ఓ ఆర్డీఓ చెప్పిన ఇవన్నీ కుదరదు, డైరెక్టర్ అవసరం అయితే సెంట్రల్ యూనివర్సిటీ మేము కలెక్టర్తోనే మాట్లాడతాం. రామకృష్ణ కలెక్టర్తోనే మాట్లాడతాము. ఎవరు చెప్పినా ఫోర్స్ఫుల్ గా అయినా కూడా కాంపౌండ్ కట్టి తీరుతాం, మేము నిలబెట్టమంటాడు. పోతే తహసీల్దార్ దగ్గర ఏమంటాడు, నేను ఫోన్ చేసి చెప్పినా నిలబెట్టమని నేను వస్తానంటాడు. ఇంతవరకు రాలే తహసీల్దార్ గారు. మేము అడిగేది ఒకటే, 100 సంవత్సరాల నుంచి ఈ భూమికి తూర్పుని చెక్కబంది రోడ్డు ఉంది. ఆ రోడ్డు ఇడిసండి అంటున్నాం. ఈ భూమికి అది లేకపోతే లేనే లేదు. ఈ భూమి ఓనర్లు తాళంకి కృష్ణమూర్తి గారు బీజేపీ పార్టీకి 30 సంవత్సరాలు అధ్యక్షునిగా పనిచేసిన అనంతపురం జిల్లాకి. ఆయన ఈ ఓపెన్ ఎయిర్ జైలుకి 45 ఎకరాల భూమి ఇచ్చినాడు. 45 ఎకరాలు ఇస్తే వాళ్ళకి మిగిలిన 9 ఎకరాలు. 9 ఎకరాల్లో వాళ్ళు 6 మంది భాగాలు. ఆ భూమికి కూడా దావేలేదు. ఇంకా వీళ్ళు కాంపౌండ్ కడితే కేవలం ఈరోజు మనకు అనఫిషియల్గా తెలిసిన విషయం ఏంటంటే, ఆ రోడ్డు ఆక్రమించుకొని ఇదంతా రూములు కట్టి ప్రైవేటు వ్యక్తులకి వ్యాపారానికి ఇవ్వాలని వాళ్ళు ఆలోచన చేసినారంట. దానికోసం ఈరోజు రైతులు కడుపు కొట్టి రోడ్డును ఆక్రమించి వాళ్ళకి లేకోకుండా కాంపౌండ్ కడుతున్నారు. ఇంత కింద అన్యాయం ఏమన్నా ఉంది అంటున్నాం. నీకు నిజంగా న్యాయంగా ఉంటే నువ్వు చేసుకో. ఆడ కాంపౌండ్ ఉంది నీట్గా, యూనివర్సిటీకి కాంపౌండ్ కట్టి ఈడెందుకు కడుతున్నారు మీరు కాంపౌండ్ అంటున్నాం. ఇది న్యాయమా? వ్యక్తిగతంగా చేయొచ్చా? ఒక ఇన్స్టిట్యూషన్ అనంతపురం జిల్లాకి సెంట్రల్ యూనివర్సిటీ ఎంతో గర్వకారణం అనంతపురం జిల్లాకి. కానీ దీని యాజమాన్యం ఈరోజు ఈ విధంగా చేయడం రైతుల తరపున పూర్తిగా ఒక న్యాయవాదిగా దీన్ని ఖండిస్తున్నా నేను. ఇప్పటికన్నా కూడా ఈ యూనివర్సిటీ వీసీ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇమీడియట్ గా స్పందించి ఈ కట్టిండ గోడను ఇమీడియట్ గా తొలగించి ఈ రైతులకు న్యాయం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా.